రాజేశ్వర్ రెడ్డి అండి. నేను జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లిలో చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. నా విద్యాభ్యాసం అంతా కూడా తిరుపతిలో జరిగింది. ఎస్వి హై స్కూల్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీ, ఇంకా ఎంఏ నేను హిస్టరీ చేశాను. తర్వాత నేను రాయలసీమ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా చేరాను. తర్వాత 11 ఏళ్ళ తర్వాత నాకు ఏరియా మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఏరియా మేనేజర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత 7 ఏళ్ళు నేను హెడ్ ఆఫీస్లో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్ ప్లస్ చైర్మన్ సెక్రటేరియట్ ఆ విభాగాలంతా పనిచేశాను. తర్వాత నన్ను కర్నూలుకి ఏరియా మేనేజర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు 1995 అక్టోబర్లో. అది చాలా డ్రామాటిక్గా జరిగింది. నేను బ్యాంకులో ఒక ట్రేడ్ యూనియన్ వింగ్కు రింగ్ లీడర్ నేను. సో మా ఆపోజిట్ పార్టీ వాళ్ళు నన్ను బలవంతంగా హెడ్ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి అని చెప్పేసి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెచ్చేసి నన్ను కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయించారు. ప్రెస్టేజ్ ఇష్యూ కింద నేను కర్నూలుకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నేను చాలా ప్రతిఘటించాను. ఫైనల్గా ఎంపీ రికమెండేషన్ అన్నీ కూడా పెట్టాను నా రిటెన్షన్ కోసం. అయితే ఒక స్టేజ్లో నాకే అనిపించింది, ఏంటి ట్రాన్స్ఫర్ గురించి ఇంత ఒత్తిడిగా. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ట్రాన్స్ఫర్ గురించి కానీ, ప్రమోషన్ గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ ఏ రికమెండేషన్ యూజ్ చేయలేదు. అన్నీ ఆటోమేటిక్గా దాని ప్రకారం వచ్చేసాయి. ఒక్క ట్రాన్స్ఫర్ గురించి ఇంత ప్రెస్టేజ్ పోవటం ఎందుకు అని చెప్పేసి నాకే అనిపించేసి తర్వాత మా చైర్మన్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను కర్నూలుకి, మీరు రిలీవ్ చేసేది రిలీవ్ అయ్యాను. రిలీవ్ అయ్యి కర్నూలు వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మొదటి రోజు నేను అక్కడ పిరమిడ్ ఉన్నది అని నాకు విషయం తెలుసు. మా ఆఫీస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. నేను కృష్ణనగర్లో ఉండేవాడిని, రాఘవేంద్ర నగర్లో పిరమిడ్ ఉండేది. వాకబుల్ డిస్టెన్స్. మధ్యాహ్నం పూట నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేసింది. నేను ఏదో లంచ్ టైం క్లోజ్ చేసుకున్నారులే అనుకొని వెనక్కి వచ్చాను. తర్వాత మళ్ళీ డిసెంబర్ వరకు నేను మళ్ళీ పిరమిడ్కి వెళ్ళలేదు. 1995 తర్వాత డిసెంబర్ 20th ఈవినింగ్ నేను వెళ్ళటం జరిగింది. ఆ రోజు ఆంజనేయ శర్మను నేను కలవటం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, రేపు ఉదయాన్నేరా నేను మెడిటేషన్ ఎలా చేయాలని నేర్పిస్తాను అన్నాడు. సో డిసెంబర్ 21 ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను పిరమిడ్కి వెళ్ళాను. అప్పుడు డిసెంబర్ 21, 1995 ఇప్పుడు ఆంజనేయ శర్మ నాకు అక్కడ ఆయన కాచుకోండి, ఆ టైంలో నాకు మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పించాడు. మొదటి నుంచి ఏంటంటే నేను సుందర చైతన్యను ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. ఆయన మీటింగ్లకు వెళ్ళటము, ఆయన జర్నల్స్ చదవటము, ఆ రకంగా పూజలు చేయటము వాళ్ళు చెప్పిన రీతిలో అలా చేసేవాడిని. ధ్యానం ఎందుకు చేయాలని అనిపించిందంటే, నాకేదో ఎక్కడో చదవటం వల్ల, పుస్తకాలలో ధ్యానం చేయటం వల్ల మనం ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మనం చేసే వృత్తిని ఇంకా బాగా చేయొచ్చు పనిని. నాకు ఒక కసి అన్నమాట. అంటే మన తోటి వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపించాలి అని చెప్పేసి. సో దానికోసం ఐ మస్ట్ కీప్ అప్ మై హెల్త్ అన్డిస్టర్బ్డ్. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేటివి కాదు, ఏ సమస్యలు కూడా లేవు అప్పట్లో నాకు. అయితే కూడా ధ్యానం చేస్తే ఇంకా ఐ కెన్ డూ మోర్ ఎఫెక్టివ్లీ మై డ్యూటీస్ అనే ఉద్దేశంతో నేను ధ్యానం కోసం వెళ్ళాను. 21 ఈవినింగ్ అన్నాడు పత్రి సారు. సాయంకాలం మళ్ళీ వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు పత్రి సారు పరిచయం. 95 డిసెంబర్ 21 ఈవినింగ్. నేను వెళ్ళేటప్పటికి ఒక కుర్రోడిని కొడుతూ ఉన్నాడు అనమాట. కారణం ఏంటంటే, అంటే వాడు ఏదో చెప్పాడు, నాకు ఆరోగ్యం బాగలేదు అంటే, మరి నా మాంసం అది ఇది అంతా తిని నీకు రోగాలు రాకుండా ఎలా ఉంటాయి ఏదో అన్నాడు. ఐ టుక్ ఇట్ ఈజ్ ఎన్ లెసన్ ఫర్ మీ అండ్ ఇమ్మీడియట్లీ ఐ స్టాప్డ్ ది వెరీ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. నాకెవరు చెప్పలేదు స్టాప్ చేయమని కానీ ఇంకోటి కానీ చెప్పలేదు. వాడిని కొడుతూ ఉంటే నాకే అనిపించింది, దిస్ ఈజ్ ఆల్సో ఏ లెసన్ ఫర్ అస్. అందువల్ల వెంటనే మానేశాను. యాక్చువల్గా నేను చిన్నతనం అంతా కూడాను గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు వెజిటేరియనే. మధ్యలో నాన్ వెజిటేరియన్ అలవాటు చేసుకున్నాను. అంటే నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడల్లా నాకు వామిటింగ్స్, మోషన్స్ నా బాడీ రిజెక్ట్ చేసేది తిన్నప్పుడు. బేసికల్గా అట్ ది ఏజ్ ఆఫ్ 10 years వరకు నాన్ వెజిటేరియన్ తిన్నాను. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఏమైంది, నేను తిన్నప్పుడంతా కూడా ఒకసారి తిన్నాను, ఒకసారి వామిటింగ్స్, మోషన్స్, రాత్రల్లా ఇబ్బంది పడ్డాను. తర్వాత మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేశాను. మనకు మామూలుగా నాన్ వెజిటేరియన్ పెడుతూ ఉంటారు కదా ఇళ్ళల్లో. మళ్ళీ అటెంప్ట్ చేస్తే మళ్ళీ అది రిపీట్ అయింది, వామిటింగ్స్, మోషన్స్. అది అట్లా 3 times రిపీటెడ్గా అయింది. అయినప్పుడు నాకే అనిపించింది ఆ చిన్న వయసులోనే, తినడం ఎందుకు, బాధపడటం ఎందుకు, కాబట్టి వదిలేద్దాం నేను అని చెప్పేసి నేను మొత్తం నాన్ వెజిటేరియన్. ఇంకా అసలు అప్పటి నుంచి నేను గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు
నాన్ వెజిటేరియన్ ముట్ల. నేను నాన్ వెజిటేరియన్ మెస్‌లోనే తినేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా తినేవాళ్ళు. కానీ నేనెప్పుడు నాన్ వెజిటేరియన్ ముట్టాలనిపించలేదు. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేద్దాం చూద్దాం అని చెప్పేసి అటెంప్ట్ చేశా. చేస్తే ఏం కాలేదు. సో దెన్ ఐ కంటిన్యూడ్. అండ్ ఎంఏలో జాయిన్ తర్వాత యూనివర్సిటీలో ఐ వాజ్ ది సెక్రటరీ ఫర్ ద నాన్ వెజిటేరియన్ మెస్. అలా కంటిన్యూ అయింది. మళ్ళీ పత్రి గారు 1995లో పరిచయం అయిన వెంటనే జస్ట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ క్లూ అండ్ ఐ స్టాప్. 95లో మెడిటేషన్ స్టార్ట్ చేశానండి. ప్రతిరోజు 5 గంటలకు ఐ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ ఇంటూ కర్నూలు పిరమిడ్. 5 o'clock వెళ్ళి 6 o'clock వరకు మెడిటేషన్ చేసేవాడిని. అందువల్ల ప్రతిరోజు కరెక్ట్గా 5 గంటలకు పిరమిడ్లో ఎంటర్ అయ్యేవాడిని. మళ్ళీ 6 గంటలకు బయటకు వచ్చేవాడిని. అయితే ధ్యానంలో నేను ఫస్ట్ డే సార్ పరిచయం అయిన తర్వాత ఓషో గురించి వేరే వాళ్ళతో నాకు చెప్పించటము, సెక్స్ టు సూపర్ కాన్షియస్ పుస్తకం గురించి చెప్పించడం, తర్వాత సార్ తులసీదళం చదవటము, అలా కొన్ని పుస్తకాలు చదవటం వచ్చింది. అయితే ధ్యానంలో నేను నేర్చుకున్నది నా పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగింది. నా అభివృద్ధి ఎలా జరిగిందంటే ఎవరైనా సరే నన్ను అప్రోచ్ కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా అరగెంట్, చాలా కోపిష్టి అనేవాళ్ళు. నేను కర్నూలుకి ఏరియా మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయినా కూడాను అక్కడ వాళ్ళంతా భయపడ్డారు. ఎందుకంటే నేను పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చూశారు. అయ్యో ఈ రాక్షసుడితో ఎలా వేయగలరా అని చెప్పేసి చాలామంది భయపడ్డారు. నా వెనకాల కామెంట్ చేయడం కూడా విన్నా నేను. దట్ వాజ్ ద కామెంట్. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు కర్నూలులో ఉండాలనే ఉద్దేశమే లేదు. ఎట్లయినా సరే ఐ మస్ట్ గో బ్యాక్ అగైన్ అని చెప్పేసి నేను ఫ్యామిలీ కూడా షిఫ్ట్ చేయలేదు సంవత్సరం. ఈ మధ్యలో మళ్ళీ ఎలక్షన్ ఒక 6 నెలలు ధ్యానంలో చేస్తున్నాను. ఈ 6 నెలలు ధ్యానం చేస్తున్న మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి, మా ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చాయి. నేను కంటెస్ట్ చేసి నేను సెక్రటరీగా గెలిస్తే నాకు ట్రాన్స్ఫర్ మళ్ళీ వెనక్కి ఇస్తారు. సో మా గ్రూప్ అంతా కూడా నన్ను ఐ వాజ్ ద లీడర్. సో అందువల్ల ఏం చేశారు, నన్ను మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయమని. అయితే ఈ 6 నెలల్లో నాకు ఒక అవగాహన వచ్చింది. ఏంటి ఈ ట్రేడ్ యూనియన్లు ఇవన్నీ కూడా అసలు అవసరం లేనివి. అవసరమైంది ఏంటంటే ఆధ్యాత్మికత, ధ్యానం, మన టైం మన చేతుల్లో ఉండాలి, మన లైఫ్ మన చేతుల్లో ఉండాలి అనేటువంటి అవగాహన వచ్చింది. ఇన్నర్గా నాకు ట్రేడ్ యూనియన్లో గెలవాలి అనేటువంటిది లేనే లేదు ఒక 6 నెలల ధ్యానంలో. అయితే కూడా నేను గ్రూప్ కోసం కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. చేస్తే నేరవగా నేను ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయాను కాబట్టి ఇంకా నెక్స్ట్ నేను ఐ షిఫ్టెడ్ మై ఫ్యామిలీ టు కర్నూలు. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా 5 years నేను కర్నూలులోనే ఉన్నాను. అయితే ఈ మధ్యలో జరిగినటువంటిది ఏంటంటే, నేను పత్రికతో అప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వేం పుస్తకం చదివావు, 4-5 మంది ఇలా కూర్చున్నాను. నువ్వేం పుస్తకం చదివావు అంటే నేనేమన్నానంటే ఆయన చదివిన పుస్తకాలు చెప్పాను. లేదా మీ దగ్గర ఏదైనా ఉంటే ఒక పుస్తకం ఇవ్వండి సార్ అన్నాను. ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు. ద టైటిల్ ఈజ్ ఏంటంటే హీలర్స్ జర్నీ ఇంటూ లైట్ అనేది, రిటన్ బై లోర్నా టాడో. I remember very well that first book which is given by Patrice. ఆయన ఇస్తూ ఏమన్నా అంటే దిస్ ఈజ్ వర్త్ ఆఫ్ 2 lakhs, యూ హ్యావ్ టు పే మీ బ్యాక్ అన్నాడు. అని మళ్ళీ దాన్ని చదివేదానికి నాకు రేపు సాయంత్రం లోపల నువ్వు బుక్ వెనక్కి ఇవ్వాలి అని కూడా పెట్టాడు. కొత్త పుస్తకం ఎక్కడ ఆయన అండర్లైన్ చేయడం కానీ ఆయన చదవటం కానీ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. రాత్రి అంతా కూర్చొని చదివాను. ఎందుకంటే ఆయన రేపు సాయంత్రం లోపల ఇవ్వాలన్నాడు. నాకు తెల్లాడితే మళ్ళీ ఆఫీసు కాబట్టి రాత్రిలో కూర్చొని చదివాను. కాబట్టి దాంట్లో ఏంటంటే ఈ ఎనర్జీ హీలింగ్, డిస్టెన్స్ హీలింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అంతవరకు ఈ హీలింగ్స్ ఉన్నాయని విషయం తెలియదు నాకు. సాయంత్రం మళ్ళీ ఆఫీస్ అయిపోతానే 5 గంటలకు నాకు అయిపోతుంది. వెళ్ళంగానే పుస్తకం పట్టుకెళ్ళి ఇచ్చి ఇదేంటి సార్ ఇది, అది హీలింగ్ ఏంటి, ఎనర్జీ ఇవ్వటం ఏంటి, హీలింగ్ జరగటం ఏంటి, నాకు రోగం అయిపోతుందని ఏదో టెలిఫోన్లో మాట్లాడటం, డిస్టెన్స్ హీలింగ్ ఇవ్వటము, ఇది చాలా వింతగా ఉంది, విచిత్రంగా గారడీలాగా ఉంది అని నేను సార్ని అడిగాను. అంటే ఆయన అన్నాడు, పిచ్చోడా అది కరెక్ట్, అసలు వెస్ట్రన్ కంట్రీస్లో చాలా పాపులర్గా ఉంది అంటే మరి అలా హీలర్స్ మనం కూడా డెవలప్ చేయొచ్చు కదండి అని క్వశ్చన్. ఆయన ఏమన్నా అంటే మన పిరమిడ్లో జరిగేది అదే జరుగుతుంది అంటే, అలా కాకుండా మనం వ్యక్తులనే హీలర్స్గా తయారు చేస్తే సమాజానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కదా, ఈ డాక్టర్స్ వీళ్ళందరూ వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది కదా అని నేను అన్నాను. అన్నప్పుడు ఆయన అన్నాడు, వై కాంట్ యూ బికమ్ ద హీలర్. అప్పుడు నేను అన్నాను, చూద్దాం సార్ మీ ఆశీస్సులు ఉంటే అవుతానేమో అన్నాడు. అంతే. తర్వాత ఇంకొక బుక్ ఇచ్చాడు ఆయన, సేమ్ హీలింగ్. సో కంటిన్యూస్గా 2-3 పుస్తకాలు నాకు ఆయన ఇస్తే 2-3 కూడాను ఆ హీలింగ్ మీదను, పాస్ట్ లైఫ్ ఇలాంటివన్నీ ఇచ్చారు. సో దెన్ ఆయన ఏదో ఉంది దీని వెనకాల మతలబ్ అనుకున్నాను. సరే ఈ మధ్యలో ఏమైందంటే, సారు నేను కలిసి జనరల్గా సార్ ఎప్పుడు నాకు ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఆయన రమ్మని పిలవడు.
అయితే ఒక వీకెండ్లో నన్ను ఏమన్నా అంటే ప్రొద్దుటూరుకి వెళ్తున్నానయ్యా నువ్వు రా అన్నాడు. అంటే సరేనా ఆయనతో పాటు వెళ్ళాను. అక్కడ పోయిన తర్వాత కొంతమంది నాకు పరిచయం అయితే మేము హీలింగ్ నేర్చుకున్నాము, అలా ఉంటుంది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లా అయితే నేను పడుకుంటాను, నా మీద మీరు హీలింగ్ చేయండి చూద్దామని పడుకుంటే వాళ్ళంతా కలిసి చేతులు పెట్టడం, చేతుల్లో నుంచి ఏదో పాస్ కావటం ఇలా జరిగింది. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ క్లాస్ జరిగేటప్పుడు మీరు చెప్పండి, నేను కూడా వచ్చి నేర్చుకుంటాను. అప్పుడు బెంగళూరు నుంచి ఒక ఆయన డాక్టర్ దినేష్ అని ప్రొద్దుటూరుకు వచ్చేవారు. ఆయన రేకి హీలింగ్ క్లాసెస్ చేసేవారు. సో అప్పుడు క్లాస్ చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు నాకు ఫోన్ చేయటం, నేను వెళ్ళి ఆయన దగ్గర ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ చేయటం. తర్వాత థర్డ్ డిగ్రీ చేశాను, మాస్టర్ డిగ్రీ చేశాను, గ్రాండ్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఈ మధ్యలో చాలా హీలింగ్స్ చేశాను. సెకండ్ డిగ్రీ అయిన తర్వాత చాలా హీలింగ్స్ చేశాను. ఎవరెవరైతే డాక్టర్లు నయం కావు అని చెప్పి వదిలేసినటువన్నీ కూడాను నయం కావాలని నేను చూశాను ఈ ఎనర్జీ ద్వారా. సో తెలుగులో నేను మాస్టర్ అయ్యేటప్పటికి తెలుగులో పుస్తకం లేదు, అంతా ఇంగ్లీష్లోనే ఉండేది. సో నేను మనకు వచ్చేటువంటి పార్టిసిపెంట్స్ అంతా కూడాను ఎక్కువగా లేడీసు, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ లోపల చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి తెలుగులో ఏదైనా పుస్తకం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలుగులో రేకి మీద ఒక పుస్తకం కూడా రాసి పబ్లిష్ చేయటం జరిగింది. నేను మాస్టర్ అయ్యేటప్పటికి ఉండాలి అని అనిపిస్తుంది. దట్ వాజ్ ద ఫస్ట్ తెలుగు బుక్ ఆన్ రేకి. అదే ఫస్ట్ తెలుగు బుక్. తర్వాత వచ్చినాయి చాలా కాపీస్, 2 ఎడిషన్స్ చేశాడు శివప్రసాద్. 2 ఎడిషన్స్ ఫుల్గా సేల్ అయిపోయింది. నేను చేసే క్లాసులంతా కూడా అది పంచిపెట్టేవాళ్ళం. అలా జరిగింది. సో దాని ద్వారా చాలామందికి నేను రేకి ద్వారా నయం కాని రోగాలన్నింటినీ కూడాను నయం చేసుకోవచ్చు ఈ ఎనర్జీ ద్వారా, ఈ విశ్వశక్తి ద్వారా అని చెప్పేసి మనం నిర్ధారణ చేయడం జరిగింది. ఆ రకంగా నేను రేకి గ్రాండ్ మాస్టర్గా మొత్తం రాయలసీమ జిల్లాల్లో చాలా పాపులర్. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ అక్కడల్లా కూడాను 1997 నుంచి 2003 నేను చాలా క్లాసుల్లో సెమినార్స్ చేశాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ ఫస్ట్ డే పిల్లోని కొట్టడం చూశాను నేను. ఆ తర్వాత కూడా చాలా ఫెరోషియస్గా ఉండేవారు సార్. భయపడ్డా, ఎందుకంటే నాకంటూ ఒక స్టేటస్ ఉంది ఆఫీస్లో, సొసైటీలో ఒక స్టేటస్ ఉంది. కాబట్టి ఎందుకు ఈయన దగ్గరికి వెళ్ళటం అని చెప్పేసి 6 నెలలు నేను ఆయన దగ్గరికి వెళ్ళా. అయితే ఒకరోజు సాయంకాలం మెడిటేషన్ చేసుకొని వస్తూ ఉంటే ఇలా రా అని పిలిచాడు. అప్పుడు అక్కడ కూర్చునేవారు ఆయన పైన. సరే వెళ్ళాను, భయపడుతూనే వెళ్ళాను. ఏంటి నీ మెడిటేషన్ అది ఇది అంటే నేను చెప్పాను, ఇలా ఉందండి అని చెప్పాను. సరే ఆ రోజు సాయంత్రం ఆయన ఇంటికి తీసుకెళ్ళి దగ్గర కూర్చొని వడ్డించి భోజనం పెట్టాడు నాకు. సో ఒక తల్లిలాగా నాకు ప్రేమతో వడ్డించడం అనేది నేను చూశాను. ఒక తల్లి ప్రేమను చూశాను. తండ్రిలో ఉన్న కాఠిన్యాన్ని చూశాను, తల్లిలో ఉన్న ప్రేమను చూశాను ఆయనలో. కాబట్టి అప్పటి నుంచి నాకు ఆయన దగ్గర పంచాను వెళ్ళిపోయింది. రెగ్యులర్గా సాయంకాలం అయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళటం, కూర్చోవటం, మాట్లాడటం. నాకు మధ్యలో ఈ 6 నెలల కాలంలో పాల విజయ్ కుమార్ గారు పరిచయం అయ్యారు. ఆయన కూడా ఒక ప్రామినెంట్ సీనియర్ మాస్టర్ అక్కడ. సో మా సాన్నిహిత్యం ఎంత దూరం వెళ్ళిందంటే ప్రతిరోజు నైట్ దాదాపు 11 గంటల దాకా కూర్చునేవాళ్ళు. నేను, ఆంజనేయ శర్మ, పాలు, రజనీకాంత్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉండేవారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఇంచుమించుగా 11-12 దాకా కూడా కూర్చోవటం ప్రతిరోజు ఇంచుమించుగా. అంత స్పిరిచువల్ సబ్జెక్టే మాట్లాడేవారు. మేము అప్పుడు కొత్త వాళ్ళం కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మేము వింటూ ఉండేవాళ్ళం. అలా జరిగేది. పత్రి గారితో నేను నేర్చుకున్నది ఏంటంటే, తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ గురువు గారు అంటే ఇలా ఉంటారు, పాదాభివందనాలు చేయాలి అవి. అయితే అక్కడికి పిరమిడ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిందండి, ఎవరికి పాదాభివందనం చేయాల్సిన అవసరం లేదు, అలాగే పూజలు చేయాల్సిన అవసరం లేదు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు, నీలోనే దేవుడు ఉన్నాడనే విషయం ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. సో అక్కడి నుంచి చాలా నేను ఊహించినటువంటి మార్పులు నాకు జరిగాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను ఏంటంటే, ఎవరైతే వీడు రాక్షసుడు అన్నాడో ఒక 5 ఏళ్ల తర్వాత అప్పుడు నేనేం చేశానంటే ఎలక్షన్లో ఓడిపోయా. అక్కడే ఉండాలని నిర్ణయం చేసుకున్నాను. అందరూ భయపడ్డారు, మా స్టాఫ్ అంతా కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళే ఎందుకంటే వీడు చాలా కఠినంగా ఉంటాడు,
కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళలేము, అప్రోచబుల్ యాక్సెసిబిలిటీ ఉండదు అనే ఉద్దేశంతో కొంత ఆపోజిట్గా నాకు క్యాన్వాస్ చేయడం జరిగింది మా ఆపోజిట్ వాళ్ళు. సో ఆ రకంగా అక్కడ ఉన్న స్టాఫ్ ఓట్లు వేయకపోవడం వల్ల నేను నా కడప జిల్లాలో బాగా ఓట్లు వచ్చాయి, కర్నూలు జిల్లాలోనే రాలే, నా ఏరియాలోనే రాలే, నాకు ఓడిపోవడం జరిగింది. అయితే అందరూ భయపడ్డారు, ఈయన ఓడిపోయాడు, ఇంకా ఇంకో కలిసి మనం పని చేయాలి, మనం హరాస్మెంట్కి గురి చేస్తాడేమో అని బాగా భయపడ్డారు. అయితే నేను ఉన్నటువంటి 5 ఏళ్లలో ఏ రోజుకి కూడా ఎలక్షన్ గురించి కానీ, ఎలక్షన్ ఏ రోజు ఎవరు కూడా నాకు తెలుసు ఆ విషయం మాట్లాడటం కానీ జరగలేదు. కారణం ఏంటి అంటే దానివల్ల మనకు ఉపయోగం కూడా లేదు అన్న విషయం మనకు తెలుసు. ప్రతి ఒక్కరిని స్నేహితంగా చూడడం మొదలెట్టాను. అది నేను నేర్చుకున్నటువంటి ఫస్ట్ పాఠం అవుతుంది. సో ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా స్నేహంగా చూడడం మొదలుపెట్టడం వల్ల 99% ఆఫ్ ది స్టాఫ్ నాకు చనువుగా తయారయ్యారు, దగ్గరకు వచ్చారు. ఇంకొకటి కూడానండి, ఎవరినైతే నేను ఒక బాస్ లాగా చూడడం మొదలుపెట్టలేదో, స్నేహితుల్లాగా ఆప్తుల్లాగా నేను చూడడం మొదలెట్టానో, అప్పుడు నేను అడిగిన రిజల్ట్స్ నాకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. టార్గెట్స్ ఇస్తారు మామూలుగా మాకు బ్యాంక్స్లో, మార్చికి ఇంత చేయాలి, జూన్కి ఇంత చేయాలి, ఇయర్ ఎండ్ టార్గెట్స్ ఉంటాయి. నేను చేసిన పని దినాల కంటే కూడా నాకు ఎక్కువ అచీవ్మెంట్ వచ్చింది. కారణం ఏంటంటే నేను అందరితో సన్నిహితంగా ఉన్నట్టు, అందరినీ స్నేహితంగా చూడటం. మెడిటేషన్ వల్ల నేను నేర్చుకున్నటువంటి సార్ దగ్గర నేను ఫస్ట్ తెలుసుకునేది అంటే ప్రతి ఒక్కరితో స్నేహితంగా ఉండాలి. సారు మాతో అలాగే ఉండాలి. చాలామందిని ఆయన హార్ష్గా మాట్లాడడం చూశాను, కానీ నన్నైతే ఇంతవరకు ఎప్పుడు హార్ష్గా మాట్లాడడం నేర్చుకున్నాను. ఇన్నేళ్ళలో ఎప్పుడే కానీ ఆయన ఒక్క పరుషంగా మాట్లాడడం అనేది నన్ను మాత్రమే. అది తెలియదు చాలామందికి. ఎందుకంటే రాయలసీమలో కవులు, కళాకారులు, కవయిత్రులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మర్చిపోయేసి ఫ్యాక్షన్స్ అనేటివి కొన్ని ఫ్యామిలీస్కి మాత్రమే సంబంధించినవి, నాట్ ఫర్ ద ఎంటైర్ ఏరియా. మీరు కడప జిల్లాను తీసుకుంటే కడపలో అవధానులు, కవులు, కవయిత్రులు, కళాకారులు ఎంతోమంది కడప జిల్లా నుంచి వచ్చారు. కళలకు అది నిలయం రాయలసీమ. ఆధ్యాత్మిక నిలయం. వీరబ్రహ్మం గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాయలసీమలోనే. మరగానపల్లిలో తపస్సు చేశారు ఆయన. బ్రహ్మగారి మఠంలో ఆయన సమాధి అయ్యారు. యాక్చువల్గా దీనికి కాంట్రవర్సీ ఉంది. మెమ్మరపోతున ఒంటిమిట్టలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి, ఏకశిలా నగరం అని చెప్పాడు. వరంగల్ అని వాళ్ళు అంటున్నారు, కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ. అలాగే గడియార వెంకటేశ్వర శాస్త్రి అవధాని, అద్భుతమైన శతావధాని, సివి సుబ్బన్న పొద్దుచూడు, అలాగే నరాల రామిరెడ్డి, మీరు ఇలా ఎంచుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కవయిత్రి మొల్ల, వీళ్ళంతా కూడా కడప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. రాయలసీమలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా రాయలసీమలోనే ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది.